పెరటి రుచుల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత వారంలోని మనం ఈ పెరటి రుచుల్లో భాగంగా ప్రశాంతి గారు చాలా రకాల మొక్కల్ని మనకి చూపించారు కదా. మరి ఈ ఎపిసోడ్లోని ఎటువంటి మొక్కలు చూపించబోతున్నారో చూసేద్దాం పదండి. సో ఇవాల్టి ఎపిసోడ్లో నా పేరు చెప్పుకోండిలో ఒక మొక్క అయితే నాకు కనిపించింది. సో మ్యామ్ ఏమన్నారంటే దీని పేరేంటో చెప్పు అని నన్ను అడిగారు ఫస్ట్. సో రియల్ ఇది కూడా మీకు చూపిస్తున్నాం కదా. సో రెడ్ కలర్ లీవ్స్ ఉన్నాయి, రెడ్ కూడా కాదు, ఇది బర్గండీ కలర్ లీవ్స్ ఉన్నాయి దీనికి. సో దీని పేరేంటో చెప్పుకోండి. సో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఎపిసోడ్ ఎండింగ్లో దీని పేరుని రివీల్ చేస్తాను అంటున్నారు మ్యామ్. సో ఎపిసోడ్ ఎండింగ్లో తెలుసుకుందాం. నాకు కూడా తెలియదు ఇది, కానీ చాలా బాగుంది కలర్ అయితే. ఓకే, ఇది మందారానా? అవునండి, ఇవన్నీ మందార వెరైటీస్. మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది ఆరెంజ్ కలర్. యాక్చువల్లీ 40 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. కొంచెం సమ్మర్ కదా, డల్ అయిపోయాయి ప్లాంట్స్ అంతా. సో మనం ఏంటంటే నేను షేడ్ నెట్ లేకుండా పెంచాలనేది చాలా పెట్టుకున్నాను అనమాట. బట్ చాలా మంది సమ్మర్ వచ్చేసరికి షేడ్ నెట్ వేయాలి అంటారు, కానీ అంత అవసరం లేదు. మనం కరెక్ట్ వాటరింగ్ అనేది కరెక్ట్ గా ఇస్తే ప్లాంట్ ఏం కాదు. ఎందుకంటే సైంటిస్ట్ కూడా అదే చెప్పారు, మేడం మీరు కరెక్ట్ గా అలా వాడిపోద్ది అనుకున్నప్పుడు ఈవినింగ్ కొంచెం వాటర్. కానీ నేను ఈవినింగ్ ఒక్కటే వాటరింగ్ ఇస్తాను, మార్నింగ్ ఇవ్వను. ఓకే, సమ్మర్ అంతా ఈవినింగ్ ఇస్తాను, మిగతా సీజన్ అప్పుడు మార్నింగ్ ఇచ్చుకుంటాను. ఓకే. సో చాలా మంది ఏంటంటే సమ్మర్ కాబట్టి చాలా తొందరగా వాటర్ వేస్తే డ్రై అవుతుంటుంది కాబట్టి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి 2 పూట్ల అన్నట్టు వేస్తూ ఉంటారు కదా. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏం లేదు, మనకి ఎవాపరేట్ అయిపోతాయి వాటర్. ఇవన్నీ మందార సెషన్ అండి, 40 కలర్స్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ వచ్చేటప్పుడు నిమ్మ, ఇది సీడ్లెస్ నిమ్మ అండి. చాలా పెద్దగా అవుతాయి, చాలా పెద్దగా వస్తాయి. మనకి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం సైజ్ తగ్గింది. మీరు చూస్తే చూడండి, చాలా పెద్ద కాయలు ఉన్నాయి, ఇంకా చాలా పెద్దగా వస్తాయి. లోపలికి ఇంకా ఉన్నాయి, చాలా చెట్టు నిండా ఉన్నాయి, పండిపోయాయి. కానీ అంత చిన్నగా ఉంది చెట్టు, అసలు ఆకులు కూడా పెద్దగా కనిపించట్లేదు. కదా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అని ఇవన్నీ. ఓకే, చూడండి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. మేము ఏంటంటే చాలా మొక్కలు సమ్మర్ కదా, సో ఒక దాంట్లో పెట్టేసాం. ఇదిగోండి, సమ్మర్ కి ఎలా బర్స్ట్ అయిపోయాయి, హీట్ కి బర్స్ట్ అయిపోతాయా? హీట్ కి బర్స్ట్ అవుతాయి ఇవి. ఓకే, ఇలా నేను ఇక్కడ చూడొచ్చు, ఇది గోరింటాక్ అండి. హెయిర్ కి అప్లై చేస్తాను హెన్నా లాగా. ఇక్కడ కూడా పామ్ ప్లాంట్ చూడొచ్చు, ఎల్లో కలర్ బ్రహ్మకమలం. ఇది లీఫ్ చూస్తే డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇక్కడ ఎల్లో కలర్ బ్రహ్మ. సో ఒకటి మనకి రెడ్ కలర్ ఒకటి చూపించారు, వైట్ చూపించారు, అండ్ ఇది కలర్, ఇది ఎల్లో. ఓకే, ఇంకోటి రెడ్ కూడా ఉంది ఇంకోటి. అలా ఇక్కడికి వచ్చేటప్పుడు గన్నేరు మొక్కలు ఉన్నాయి, ఫ్లవరింగ్ లేదు. ఓకే, గన్నేరు ఉంది. ఇక్కడ మందారం, ఇంకో మందారం కలర్స్ కూడా చూపించచ్చు. రేఖ మందారం ఇందాక ఏదైతే చూపించారో ఆరెంజ్. మళ్ళీ తోటకూర. ఇక్కడ కూడా ఏంటంటే బీర మొక్క ఉంది, బీర సొరపాది రెండు ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు నారింజ కాయ చిన్నది ఉంది. టచ్ మీ నాట్ ప్లాంట్, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం, గుర్తుందో లేదు. టచ్ మీ నాట్ ప్లాంట్ ఉంది, టచ్ చేశాను. ఇది వచ్చేటప్పుడు డిసెంబర్ పర్పుల్ కలర్. ఇది కనకాంబరంలో డార్క్ ఎల్లో, గ్రీన్ కలర్ కనకాంబరం కూడా చూపించారు. ఇది ఎర్రగోంగుర. మ్యాంగోలో ఒక 3 వెరైటీస్ పెట్టాను ప్లాంట్స్. ఇది ఇందాక చూపించాను, గెజానియాలో ఒక ఫ్లవర్, ఒక కలర్. మళ్ళీ వచ్చేటప్పుడు మల్లె చెట్లు. ఇక్కడ వచ్చేసరికి మీరు చూడొచ్చు ఫిగ్, అంజీర్. ఇది ఇక్కడే మీ దగ్గర చూస్తున్నా, బాగుంది అసలు. అంజీర్. సో డయాబెటిక్ వాళ్ళు ఎక్కువగా తినే అలానే ఏం లేదండి, ఐరన్ ఉంటుంది, మనమైనా తినొచ్చు. రోజు ఒక 2 ఫ్రూట్స్. నేనైతే గార్డెన్ సీజన్ గా వచ్చినప్పుడు అయితే బాగా కాస్తాయి. ఈసారి ఏ సీజన్ లో ఎక్కువ? మనకి రైనీ వింటర్ బాగా కాస్తాయి. సో మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు వచ్చేటప్పుడు 4-5 ఫ్రూట్స్ వచ్చాయి.
సో మాకు ఇంట్లో సరిపోతాయి అనమాట. అంటే ఆ రోజుకి ఒక ఫ్రూట్ తిన్న ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, లేడీస్ చాలా మంచిది. ఇవన్నీ మల్లె అండి, మల్లె వచ్చాయి. ఇంకా ఇది ఉసిరి, తినే ఉసిరి, చిన్న ఉసిరి. ఇంకా ఇటు వచ్చేస్తే ఏంటంటే బీర సొరపాదు. ఇక్కడ యాపిల్ బేర్ ఉందండి, మీరు చూడొచ్చు. యాపిల్ బేర్ అంటే రేగి, గంగరేగి అని అంటారు తెలుగులో. కొంచెం పెద్ద సైజులో ఇట్లా ఉంటుంది కదా గంగిరేగి. యాపిల్ ఆల్మోస్ట్ యాపిల్ సైజ్ లో ఉంటుంది, కొంచెం పెద్దగా వస్తాయి. ఇప్పుడు ఇంకా పిందెలు ఇవి. మేము ఏంటంటే ప్రొటెక్ట్ చేసాం చూడండి, సంచి ఆ పక్క ఇంకా అటు చాలా ఉన్నాయి, 1 కేజీ పైన ఉంటాయి కాయలు. ఇది ప్రొటెక్ట్ చేయడానికి కట్టాను, మీకు చూపించడానికి తీసాను ఇప్పుడు. ఓకే, అది అండి. ఇంకేది చూస్తే మీకు తెలుసు, దానిమ్మ, పొమగ్రనేట్ అలా. సో కొంచెం ఎక్కువ వేసారు పొమగ్రనేట్. మాకు ఫ్యామిలీకి సరిపోతాయండి. వచ్చినప్పుడల్లా బాటిల్స్ పెట్టాను, అంతా ఆల్మోస్ట్ మడిలో కనిపిస్తున్నాయి. అవి రోజు తినాలి కదా, సో బాటిల్స్ పెట్టాం ప్రొటెక్షన్ కి. అంటే మాకు కోతులు వస్తాయి, ఉడతలు తినేస్తూ ఉంటాయి, అందుకని ఇంకా ప్రొటెక్ట్ చేసాం బాటిల్స్ లో. ఓకే, అప్పటికి కోతులు అవి కూడా లాగి తినేస్తుంటాయి. అంతే, అంత ఏం పెట్టినా కూడా ఏం పర్వాలేదు, మనలాంటివే కదా అవి కూడా, అందుకనే చక్కగా ఓపెన్ చేసేసుకుంది. మునగ అయితే మునగ కూడా కొమ్మ ఆకులు తింటాయి, అవి మునగ ఆకులు తింటాయి, పూత తింటాయి, కొమ్మలు ఇచ్చేస్తాయి మొత్తం. ఓహో, మొత్తం ఇటు. సో మునగాక ఎట్లనో మంచిది కదా, అందుకోసం అవి కూడా తినేస్తుంది. మనం కూడా వేసుకుంటాం కదా మంచిగా సాంబార్లో, అట్లా వేసుకుని తింటాం. అవి కూడా చూస్తే బ్రింజాల్స్ అండి, బ్రింజాల్స్ మాత్రం బాగా కాస్తాయి. ఇదంతా ఇప్పుడు అలానే పెట్టాము. ఇంకా బంజంతా కూడా వేసాము బ్రింజాల్, మొత్తం బ్రింజాలు, అక్కడక్కడ గోంగూర ఉంది. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి జామ, మొత్తం లోపల కూడా డార్క్ పింక్ లో వస్తుంది జామకాయ, పర్పుల్ కలర్ జామ అంట. అందుకే దాని లీవ్స్ కూడా అలా ఉన్నాయి, కలర్ కూడా బర్గండి కలర్ లో ఉంది లీవ్స్ కూడా, కలర్ కూడా అందుకనే మీకు అలా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇటంతా వంగనే వేసాము. వంగలో కూడా 8 వెరైటీస్. అవి కూడా అన్ని గ్రాఫ్టెడేనా? అన్ని గ్రాఫ్టెడ్ అండి, అన్ని గ్రాఫ్టెడ్ సంబంధించిన మొక్కలన్నీ గ్రాఫ్టెడ్. ఎందుకంటే అవి చాలా పెద్దదిగా పెరగకుండా చాలా చిన్నగా ఉంటుండే, ఈ మాత్రం సైజ్ లో ఉంటున్నాయి, ఈ మాత్రం సైజ్ లో ఉండి అన్నిటికీ కాయలు కాస్తున్నాయి, విపరీతంగా కాస్తాయండి. దానిమ్మ కూడా. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి మ్యామ్ ఇట్లాంటి. సో రోజెస్ కనిపిస్తున్నారు కదా మీకు, ఇలా పాట్స్ లో ఇవన్నీ రోజెస్ కిందికి పెట్టాను, కొంచెం షేడ్ ఉండాలని. 40 కలర్స్ ఉన్నాయి, వెరిగేటెడ్ రోజెస్ కూడా ఉంటాయి, 2 కలర్స్ ఉంటాయి. రాలిపోయింది, ఇలా 2 కలర్స్ వస్తాయి. ఓకే, సో వైట్ అండ్ పింక్ మిక్సింగ్ లో ఉన్నాయి రోజెస్. ఆరెంజ్, ఎండాకాలం కాబట్టి కొంచెం ఉండడం ఫ్లేవర్స్ కొంచెం కష్టం, అందుకని కొంచెం నీడ ఉండాలని ఇలా కిందికి పెట్టాను, వేరే మొక్కలతో నీడలో ఉంటాయని. ఆల్మోస్ట్ ఇక్కడ ఇవేంటి మ్యామ్, ఇవన్నీ నార్మల్ గా బకెట్స్ పెట్టారు. అంటే ఎక్స్ట్రా వాటర్ మనం నీళ్ళు ఎక్కువ అయినప్పుడంతా బకెట్స్ లోకి వస్తాయి. ఇది వచ్చేటప్పటికి మేము ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కాల్ చేస్తూ ఉంటాం. ఓకే, కాల్ చేసి అదే బూడిద మళ్ళీ చెట్లకి వేస్తాం. కార్బన్ కావాలి కాబట్టి మళ్ళీ బూడిద వచ్చినప్పుడు, పురుగు వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినా ఆ బూడిద చల్లుతాం అన్నమాట. బయట నుంచి తెచ్చుకోకుండా మేమే తయారు చేసుకుంటాం. ఓకే, ఇక్కడే తుడిచేసి మొత్తం ఆ రాలిపోయిందంతా కూడా అందులో వేసి కాల్ చేసి మళ్ళీ వాటికి వేస్తాం, చెట్లకు వేస్తాము. కార్బన్ కావాలి, రీసైకిల్ చేస్తున్నారు. వాటర్ ను కూడా అలానే రీసైకిల్ చేస్తున్నారు. వాటర్ మొత్తం ఏది బయటికి వెళ్దు. మన ఇంట్లోంచి గార్బేజ్కి వెళ్ళేదంటే ఓన్లీ ప్లాస్టిక్ ను, ఏదైనా ఐరన్ ఏమన్నా వస్తే అంత తప్పనిచ్చి ఏది వెళ్ళదు. బయోడిగ్రేడబుల్ అంతా గార్డెన్ లో బయోగ్రేడ్ అంతా మెన్యూర్ చేసేస్తాం మొత్తం. ఇప్పుడు మీరు చూస్తే వీటికి కూడా పైన ఎండిపోయిన ఆకులు వేసాం. ఎందుకంటే రూట్ కి వేడి తగలకూడదు, సన్ రైజ్ సమ్మర్. సో అందుకని ప్రతి ప్లాంట్ మీరు చూస్తే మడిలో మొత్తం డ్రై లీవ్స్ ఉంటాయి చూడండి కిందంతా. ఎందుకంటే సమ్మర్ ప్లాంట్స్ అంతా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం మొత్తం. ఓకే, సో ఇక్కడ ఇదంతా మునగ చెట్టు. బాబోయ్, అసలు గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ టెర్రస్ పైన మనకి చెరుగడ్డలు కూడా పెంచుతున్నారండి, షుగర్ కేన్. సో టెర్రస్ పైన మ్యామ్ నిజంగా మీరు గ్రేట్ అండి బాబాయ్, అసలు ఏమో వదిలిపెట్టను నేను, అసలు అన్ని పెట్టేయాలి. ఇప్పుడు కుదిరితే నేను వరి నాట్లు కూడా వేసేస్తా అన్నట్టుంది. సో చెరుగడ్డలు ఇక్కడ పెంచారు, మంచి చెరుగడ్డలు వచ్చాయి. ఇక్కడ ఒక బంచ్ ఉంది అలా.
మనకి ఇంటి ముందుకి వాళ్ళు వస్తారు కదా షుగర్ కేన్ తీసేవాళ్ళు, ఇవి కట్ చేసి వాళ్ళకి ఇచ్చి జ్యూస్ తీసుకుంటాం అనమాట. అంతా మొబైల్ అయిపోయింది. ఇదేంటి? ఇది యాపిల్ బేర్ అండి, ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాయి కదా. సో ఇక్కడ ఒక పపాయ ఉంది. ఇది తాయి పపాయ అండి, మొన్న మేళాలో కొన్నాను. ఎల్లో కలర్ ఉంటుంది, మన వచ్చేది ఆరెంజ్ కలర్ పపాయ, ఇది ఫుల్ ఎల్లో ఉంది. సో ప్లాంట్స్ మేళాలో అమ్ముతుంటే ఒక 3 ప్లాంట్స్ కొన్నాను. ఇక్కడ ఒక 2 ఇక్కడ పెట్టాను, ఒకటి ఇక్కడ 2 పెట్టాను. అండ్ లెమన్ ఉంది, ఇంకో ప్లాంట్స్ వేరే ప్లాంట్స్ ఉన్నాయి, కరేపాకు అవన్నీ పెట్టేస్తాను ఇంకా. ఓకే. ఇక్కడ ఈ ప్లాంట్ అండి, ఏంటది? ఇది బాబిడోస్ చెరీ, మనం తినే చెరీస్ ఉంటాయి కదా ఆ చెరీ, కాకపోతే కొంచెం పులుపుగా ఉంటది. వాళ్ళు ఏంటంటే షుగర్ సిరప్ లో వేస్తారు కాబట్టి తీపిగా ఉంటుంది. ఇవి పూతకు వచ్చాయి చూడండి, మొగ్గలు ఉన్నాయి. స్టార్ట్ అయింది, చిన్నపాటి గ్రీన్ గా ఉండి మంచి రెడ్ అయిపోతాయి. ఓకే. సో ఇదే ఇంతకు ముందు వచ్చిందా పూత పిండి అన్ని కాయలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. అటు సైడ్ కూడా ఇంకో ప్లాంట్ ఉంది, ఇది చాలా పెద్దగా గ్రో అయింది. ఓకే, చాలా బాగుంది. సో చెర్రీస్ ఉన్నాయి, బ్లూబెర్రీస్ ఉన్నాయి, మల్బెర్రీస్ ఉన్నాయి, ఇంకా కొత్తగా ఏమున్నాయి అక్కడ? యాపిల్ ఇది చూపించారు. ఓకే, నార్మల్ యాపిల్ కూడా ఉంది. నార్మల్ యాపిల్ ఉంది, సీతాఫల్, రామాఫల్. సీతాఫల్ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇంకోటి రామాఫల్ ఇంకోటి బ్లూబెర్రీ చూపించారు అటు సైడ్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్రూట్స్. రెడ్ గోవా అంటే ఫుల్ పర్పుల్ ఉండే గోవా. మనకి మార్కెట్ లో ఒకటి జనరల్ లోపల కట్ చేస్తే పింక్ వచ్చాయి, కానీ ఇది మొత్తం పర్పుల్. మనము ఆల్మోస్ట్ డ్రాగన్ ఫ్రూట్ పర్పుల్ ఉంటుంది కదా, ఆ కలర్ లో ఉంటుంది ఈ గోవా. ఓకే, సో మంచి డిఫరెంట్ అంతా కలెక్షన్స్ అయితే సూపర్ అదిరిపోయిందని చెప్పాలి. యాపిల్ కూడా గ్రో చేస్తున్నాను, మేబీ 3 years చెప్పాడు. పూత అయితే వచ్చింది, రాలిపోయింది. మేబీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 more years టు గెట్ యాపిల్స్. ఓకే, ఒకటి వచ్చినా మనకు ఒక హ్యాపీనెస్ కదా. మన యాపిల్ అంటే మనం పండించింది అదే వేరే ఫీల్ ఉంటుంది, కొనుక్కునేటప్పుడు అది వేరే ఫీల్ ఉంటుంది. మన చేతులతో మనం పండించింది వచ్చింది. సో మన పిల్లల్ని చూసినప్పుడు ఎంత హ్యాపీనెస్ వస్తుందో, సో మన చేతులతో పండించిన అవి వచ్చేటప్పుడు కూడా అలానే అంత హ్యాపీ. మా అమ్మాయి అయితే ఇవి ఎంత ఆర్గానిక్ కదమ్మా, నాకే ఉంచాలి ఆ ఫ్రూట్, మీరు బయట తెచ్చుకుని మీరు తినండి, నాకు ఈ ఫ్రూట్. ఏం చదువుతుంది మీ అమ్మాయి? 8th కంప్లీట్ అయింది, 9th క్లాస్ అన్నమాట. ఓకే, సో దానికి కూడా బాగా చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను గ్రో చేసే ఆల్మోస్ట్ సర్క్యులెంట్స్ అంతా తనకి ఇష్టపడే క్యాక్టస్ వెరైటీస్ అంతా. అమ్మ అది ఏదైనా బట్ కలర్ అమ్మా ప్లీజ్ టేక్ ఫర్ మీ అంటది. సో ఇంకా అలా కలెక్ట్ చేస్తుంటా. తనకి ఒక్కటేనా పాప? ఒక్కతే పాప. ఓకే, సో నెక్స్ట్ మీ తర్వాత మీ పాప మొత్తం అంతా చూస్తుంది, తనే చూసుకోవాలన్నట్టు పెడుతున్నాను. ఇంకా ఇట్స్ ఇన్ హర్ హ్యాండ్స్. అందుకే ఎక్కువ ఫ్రూట్ వెరైటీస్ వేసా. అంటే నేను చేసుకొని రోజు ఫ్రూట్ ప్లాంట్ కి అట్లీస్ట్ వాటర్ ఇస్తే నాకు ఫ్రూట్స్ వస్తాయి. సో ప్రతి మడిలో చూసుకుంటే మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రూట్ తో పాటు వెజిటేబుల్. ఇప్పుడు ఇదంతా ఖాళీగా ఉంది, కానీ మీకు రైనీ సీజన్ వచ్చేటప్పుడు మొత్తం వెజిటేబుల్ వేసేస్తాం. లాస్ట్ ఇయర్ అంతా దీంట్లో అంతా బెండ్ అవుతుంది. మీరు ఇంకా ఇది సరిపోదు అన్నట్టుగా మళ్ళీ ఇంకా పైన ఉన్న ఇంకో టెర్రస్ మీద కూడా స్టార్ట్ చేసి, పెంట్ హౌస్ రూమ్ మీద ఓన్లీ వాటర్ ప్లాంట్స్, డ్రాగన్ ఫ్రూట్, ఎడీనియమ్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ సన్లైట్ దేనికి కావాలో ఈ పైన అవన్నీ పైన పెట్టేశారు. సో ఇంట్లో వదిలిపెట్టలేదు, పైన ఈ టెర్రస్ పైన వదిలిపెట్టలేదు. సో పైన ఇంకా ఉంది, ఇంకొక టెర్రస్ ఉంది, దానిపైన కూడా మొత్తం అంతా పెంచేశారు. అసలు ఎక్కడ ఖాళీ దొరుకుతుందా, ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంచొద్దు, అన్ని కూడా ప్లాంట్స్ తో నిండిపోవాలి, గ్రీనరీగా ఉండాలి. నేను చేయబట్టి ఒక 20 families కి ఇనఫ్ ఆక్సిజన్ లెవెల్స్ పెంచాను. అది నేను అందరికీ చెప్తాను అనమాట. నేను ఇస్తాను ప్లాంట్స్, మీరు గ్రో చేయండి, ఫ్రీగా ఇస్తాను, డిస్ట్రిబ్యూట్ చేస్తాను. రైనీ సీజన్ అంతా ఏం చేస్తాను అంటే కొన్ని ప్లాంట్స్ అంతా కటింగ్స్ చేసేస్తాను, డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ప్లాంట్ గ్రూప్స్ ఉంటాయి, ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ సో అండ్ సో టైం, సండేస్ ఈవినింగ్ ఆఫ్టర్ 5 అని చెప్తాను. ఓకే, సో కవర్స్ లో వేసి ఎవరైనా మాకు కూడా అలానే ఇచ్చేసేయండి, బాగా పంచుకుంటా. సో మీకు తెలియదు, ఈసారి ఎయిర్ పొటాటో, మీకు పొటాటో ఎక్కడ కాస్తుంది చెప్పండి? పొటాటో కొంచెం బ్లాక్ కలర్ సాయిల్ ఉండి అలాంటి ప్లేసెస్ లో పొటాటో, ఏ సాయిల్ అయినా గ్రో అవుతుంది పొటాటో. నౌ యూ హ్యావ్ ఎ పొటాటో విచ్ గ్రోస్ ఇన్ ద ఎయిర్.
ఎయిర్లోనా? ఎయిర్లో అంటే తీగకి ఎలా కాయలు కాస్తాయో అలా పొటాటో కూడా తీగ. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ జాయింట్ ఉంది గనుపు అంటారు, ఇక్కడ పొటాటో వస్తుంది మీకు. నేను సీజన్ వచ్చినప్పుడు కానీ సాయిల్ లోనే కదా జనరల్లీ వచ్చేది. ఇప్పుడంతా సైంటిఫిక్ చాలా ప్రూవ్ అవుతున్నాయి కదా, హైబ్రిడైజేషన్ అవుతుంది కదా. సో అట్లా ఎయిర్ పొటాటో ప్లాంట్ ఉంది కానీ పొటాటోస్ లేవు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి జస్ట్ ప్లాంట్ గ్రో అవుతుంది. సో రైనీ సీజన్ లో వస్తుంది అంటారా? వస్తుంది. ఇది యాక్చువల్లీ వచ్చేటప్పటికి ఎయిర్ పొటాటో ప్లాంట్. నేను అక్కడ పడేసాను దుంపలు, అవి వస్తున్నాయి అనమాట. ఇట్లా పొటాటో ఉంటుంది. ఓకే. సో అలా చెట్టుకు కూడా ఇలా తీగ పాకుతూ ఉండే కొద్దీ ఆ తీగ జాయింట్ లో పొటాటో వస్తుంది. ఓకే. సో ఎయిర్ లో వస్తుంది, సాయిల్ లో కాకుండా ఎయిర్ లో వస్తుంది. ఎయిర్ లో వస్తున్నాయి ఇప్పుడు పొటాటోస్. అంటే ఇంకా రాంగ్ సైంటిఫిక్ ఇంకా చాలా గ్రో అవుతాయి అట్లా. అదే. ఇది ఎంత మామూలు వైల్డ్ ఫ్లవర్స్ అండి, ఇది వైల్డ్ ఫ్లవర్స్. ఇది గంగవాలి కూర అంటారు. ఇది బీరకాయ. ఇది నేతి బీరకాయ ఉంది చూడొచ్చు. బీరకాయ పాదు ఎంత బాగా వెళ్తుందో అసలు. బీరకాయ, గోంగూర ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్తే బెండ అండి, అది పర్పుల్ కలర్ బెండ. మీకు ఫ్లవర్ కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి. పర్పుల్ కలర్ బెండ, లోపలికి స్టార్ బెండ ఉంది చూడొచ్చు. స్టార్ షేప్ లో వస్తుంది, అది కొంచెం లావుగా. స్టార్ షేప్ లో? నేను చూడలేదే. ఇది ఇప్పుడు స్టార్ బెండ, ఇది స్టార్ బెండ. స్టార్ బెండ పర్పుల్, ఎందుకంటే సమ్మర్ కదా చాలాగా ఉంది, లావుగా ఉంటుంది. మనం కట్ చేస్తే స్టార్ షేప్ ఉంటుంది అనమాట బెండ కన్నా. ఓకే. ఇది పర్పుల్ కలర్, ఇది పర్పుల్ బెండ. ఇవన్నీ బీర. మీకు దొండపాదు అంతా చూసుకోవచ్చు, మీ ఎదురుగునే 2 పాదులు పెద్దవి ఉన్నాయి. సో అలా లెమన్ గ్రాస్, రోజెస్ అలా గ్రో చేస్తూ. వంకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ, అన్ని కాయలు అన్ని కాయల్ని కవర్ చేసేసారు. ఓన్లీ బీన్స్, క్యారెట్ మేము బయట కొనేది. సో ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాము, చాలా రకాల మొక్కలను అన్ని కూడా చూసేసాము. సో ఎపిసోడ్ ఎండింగ్ లోనే మీరు రివీల్ చేస్తానని అన్నారు ఈ మొక్క ఏంటోననేది. సో ఆ క్యూరియాసిటీ నాకు తగ్గించేసేయండి, ఏంటిది ఈ మొక్క? ఈ మొక్క మీకు, నాకైతే ఇది షో ప్లాంట్ లాగా అనిపించింది. నాకు కూడా అలానే అనిపించింది. మామూలుగా నర్సరీ వెళ్ళినప్పుడు హ్యాంగింగ్ కి ఏ ప్లాంట్స్ కావాలి అంటే ఇది చూపించాడు, అతనికి కూడా తెలియదు. ఓకే. సో ఇది ఏంటంటే స్వీట్ పొటాటో. ఓకే. మరి మీకు ఎలా తెలిసింది? తర్వాత అతనికి కూడా తెలియదు కదా? అతనికి తెలీదు, నాకు తెలీదు. కొన్నప్పుడు నేను మళ్ళీ రీపాట్ చేస్తుంటా ఎవ్రీ ఇయర్. పాట్స్ అన్ని మళ్ళీ మట్టి కింద వేసేసి ఫ్రెష్ సాయిల్ వేసినప్పుడు స్వీట్ పొటాటోస్, నేను ఆశ్చర్యపోయా. మంచి పింక్ కలర్ లో చాలా టేస్టీగా ఉన్నాయి 2 స్వీట్ పొటాటోస్ వచ్చాయి. అలానే ఇక్కడ ఒక హ్యాంగింగ్ ప్లాంట్ ఉంది, చూపించచ్చు. ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ లో పెట్టాను. ఓకే. స్వీట్ పొటాటో అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇది కూడా స్వీట్ పొటాటో. ఇది లోపల కూడా రెడ్డిష్ గా ఉంటుంది పొటాటో, లోపల వైటే కానీ పైన లేరు చాలా పింకిష్. అంటే మనం రెగ్యులర్ గా కొనే వాటికన్నా చాలా పింకిష్ గా ఉంటుంది అనమాట. ఇది కూడా స్వీట్ పొటాటో, మనకి మార్కెట్ లో దొరికే స్వీట్ పొటాటో వెరైటీస్ ఇవి. అది జనరల్ గా ఏంటంటే నేను అలా మామూలుగా ఒక సైంటిస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మేడం దిస్ ఈస్ ద ఒరిజినల్ వెరైటీ. ఇప్పుడు మనం తినేదంతా హైబ్రిడ్ వెరైటీస్ అంట, ఇదే ఒరిజినల్ వెరైటీ. చూసారా, మనకి తెలియలేదు. మనకి ఏదైతే ఒరిజినల్ ఉందో ఆ ఒరిజినల్ మనకి తెలియదు, డూప్లికేట్లు అన్ని తెలుస్తాయి మనకి. నేను గ్రో చేసే వెజిటేబుల్స్ అన్ని నాటు అండి. చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇదే అసలైన ఒరిజినల్ స్వీట్ పొటాటో అంట అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇవాళ ఎపిసోడ్లోనే చాలా మొత్తానికి మీ గార్డెనింగ్ చూస్తుంటే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కొన్ని వినని పేర్లు కూడా విన్నాను ఈరోజు నేను. సో బేసిక్గా మీకు దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి మీరు అందరినీ ఎంక్వైరీ చేసి అండ్ సైంటిస్టులను కూడా కనుక్కొని ఏవేవి పెంచడానికి టెర్రస్ పైన అనువుగా ఉంటాయో అవన్నీ కూడా తీసుకొచ్చి పెంచి ఇక్కడ అందరికీ కూడా చూపించడం, దాని మీద ఒక నాలెడ్జ్ని కూడా క్రియేట్ చేయడం నిజంగా అద్భుతం అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్నవారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.